మొన్న రీసెంట్గా ఈ మధ్య జరిగిన శివరాత్రికి అర్ధరాత్రి శ్మశానంలో ఒక 3-3.5 గంటలు గడిపాను. అంటే మన మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఏ విధంగా నా మీద ఇంపాక్ట్ చేస్తుంది అనేది. రెండో రోజు నాకు ఇంట్లో చివాట్లు పడ్డాయి అనుకోండి, అది వేరే విషయం. చల్లగా గాలి ఉంటుంది. నమ్మకాలు మారినప్పుడు జీవితాలు మారుతాయి. జీవితాన్ని కొత్త కోణంలో చూడగలగాలి అంటే మన నమ్మకాలు మారాలి. మనకి తెలుగులో ఈ నమ్మకం అనేది చాలా విచిత్రమైన పదం అండి. చాలామంది అంటూ ఉంటారు, నేను నమ్మాను, మోసపోయాను, నమ్మకం వాడిని నమ్మాను, ఎంతో భరోసా పెట్టుకున్నాను. నమ్మకం అనేది ఒక అబద్ధం అండి. బేసికలీ నమ్మకం అనేది అబద్ధం. కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. చూడండి, మనం దేన్ని నమ్ముతాము? నమ్మకం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? దేన్ని నమ్ముతాము అంటే మనకి దేని గురించి అయితే తెలియని దాని గురించి నమ్ముతాం. మనకి తెలియదు కానీ మనం దాని మీద ఒక నిర్ణయానికి రాకుండా ఉండలేము. అది మన బలహీనత. సో మనకున్న జ్ఞానాన్ని అనుసరించి ఒక నమ్మకం అనే పదాన్ని సృష్టించుకున్నాం. అంటే ఇలాగ అనుకుంటాం అనమాట. మనకున్న జ్ఞానాన్ని అనుసరించి ఒక నిర్ధారణకు వస్తాం, అదే నమ్మకం. అందుకే చూడండి, నమ్మకం అనేది రకరకాలు ఉండదు కదా. నమ్మకం అంటే నమ్మకం అంతే. కానీ చాలా చోట్ల చాలామంది ఏమంటారు, మంచి నమ్మకాలు, చెడు నమ్మకాలు, మూఢనమ్మకాలు, గుడ్డి నమ్మకాలు, బ్లంట్ బిలీఫ్స్ అంటారు. చూడండి, అంటే చూడండి, ఇక్కడ నమ్మకం అనేది మనకి తెలియని దాని గురించి వస్తుంది. దేవుడు అంటే నమ్మకం, దయ్యం అంటే నమ్మకం. మనకి తెలియదు, అంటే దేవుడు ఉన్నాడా లేదా, దయ్యం ఉన్నాడా లేదా అనే డిబేటింగ్కి మనం వెళ్ళట్లేదు. కానీ మనకి ఏ విషయం అయితే తెలియని దాని గురించి మనం నమ్ముతాం. అంటే తెలియదు కదా. సో ఎప్పుడైతే తెలియని దాని గురించి నమ్మామో దాంట్లో ప్రాబబిలిటీ ఏముంటుంది, ఏం జరగడానికి ప్రాబబిలిటీ ఉంటుంది అంటే 50-50. అదే మన నమ్మకం నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. మనం ఒకరిని నమ్మాము, మనం అనుకున్నట్టుగా జరగవచ్చు, దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా కూడా జరగవచ్చు. ఇంకొక ప్రాబబిలిటీ కూడా ఉంటుంది, ఇంకో రకంగా కూడా జరగవచ్చు. సో అందుకే నేను నమ్మాను కానీ మోసపోయాను అంటారు. నమ్మకం ఉన్న చోటే కదా మోసం జరిగేది. మీకు మోసం అనేది ఎక్కడ జరుగుతుంది? నమ్మకం ఉన్న చోట కదా. ఏదైనా సరే మనం నమ్మిన తర్వాతే మోసపోతాం. నమ్మకపోతే మోసపోతుంది. ఏదైనా పని చేసినప్పుడు చాలా సూక్ష్మంగా జాగ్రత్తగా గమనించవలసినవి. అందుకే సైకాలజీ ఇంపార్టెన్స్ చూడండి. దేన్నైతే నమ్ముతామో, ఎక్కడైతే నమ్మకం అనేది ఉంటుందో అక్కడే మోసం అనేది జరుగుతుంది. సో నమ్మకం లేకపోతే మోసమే జరగదు కదా. సో ఆ నమ్మకం లేకపోతే మనం కంప్లీట్గా ఎనాలిసిస్ చేసి దాని మీద పూర్తిగా విషయాన్ని బేరీజ్ వేసుకుని, టెక్నికల్గాను అన్ని రకాలుగాను సాధ్య అసాధ్యాలు మొత్తం అంతా బేరీజ్ వేసుకుని దాని మీద అప్పుడు ఒక నిర్ణయానికి వస్తాం. లాజికల్ థింకింగ్ ఎప్పుడైతే జరగలేదో అక్కడ మనం నమ్మకం అనే పదం వాడి అక్కడ బోల్తా కొడతాం. సో నమ్మకం అనేది చాలా డేంజర్. నమ్మకం అనేది ఒక అబద్ధం. జరగవచ్చు, జరగకపోవచ్చు. ప్రాబబిలిటీ 50-50. దేవుడు అనేది నమ్మకమే కదా, అంతే కదా. ఎవరు చూశారు? దయ్యం అనేది నమ్మకమే కదా. అర్ధరాత్రి 12 గంటలకి అమావాస్య, అర్ధరాత్రి 12 గంటలకి శ్మశానంలోకి వెళ్తే ఏమవుతుంది? మొన్న రీసెంట్గా ఈ మధ్య జరిగిన శివరాత్రికి అర్ధరాత్రి శ్మశానంలో ఒక 3-3.5 గంటలు గడిపాను. ఊరికనే బీయింగ్ ఏ సైకాలజిస్ట్ ఉంటుంది కదా. అంటే మన మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, అర్ధరాత్రి శ్మశానంలో ఉన్నప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, మన మీద చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఏ విధంగా నా మీద ఇంపాక్ట్ చేస్తుంది అనేది సెల్ఫ్ చేసిన చిన్న ప్రయత్నం అన్నాడు. ఏముండదు. రెండో రోజు నాకు ఇంట్లో చివాట్లు పడ్డాయి అనుకోండి, అది వేరే విషయం. మనం ఎంత పెద్దవాళ్ళు అయినా ఏజ్ పరంగా తల్లిదండ్రులకి మనం అయితే పిల్లలమే కదా. మా అమ్మగారు అయితే ఫుల్ వాయింగ్ చేశారు ఫోన్లో. శ్మశానం ఏముంటుంది? శ్మశానం ఇస్ నథింగ్. అర్ధరాత్రి అమావాస్య రోజున శ్మశానానికి వెళ్తే ఏముంటుందంటే ఏమీ ఉండదు. చల్లగా గాలి ఉంటుంది, ఆరుబయట ఉంటుంది కాబట్టి ఏదో అవుతుంది అనేది. దయ్యాలు ఉంటాయి, భూతాలు ఉంటాయి, ఏదో జరిగిపోతుంది. ఏం జరగదు, అంతా ఇక్కడ ఉంటుందండి, మన మైండ్లోనే ఉంటుంది. ఈ ప్రపంచం అంతా మన మైండ్లోనే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి, ప్లస్ మైనస్. వీడియో నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఈ లోపల మీరు రకరకాల ఆలోచనలు మీ మైండ్లోకి రావచ్చు. ఎక్కడ వస్తున్నాయి ఈ ఆలోచనలు? ఈ ఆలోచనలు ఎక్కడ వస్తున్నాయంటే మీ మస్తిష్కంలో వస్తుంది. బయట ఎక్కడా లేదు కదా. మీరు కళ్ళు మూసుకున్న ఆలోచనలు వస్తాయి.
ఎక్కడి నుంచి వస్తాయి? లోపల నుంచి వస్తాయి. మన జ్ఞానాన్ని అనుసరించి మనం తీసుకునే నిర్ణయమే నమ్మకం. ఆ లోపల మనకి ఏదైతే ప్రింట్ అయిపోయి ఉన్నాయో మన బిలీఫ్స్, మన నమ్మకాలు, వాటి మీదే మనం రెగ్యులర్గా చేసే దినవారీ కార్యక్రమాలన్నీ ఉంటాయి. ఆ నమ్మకాలతోనే మనం చాలా చేస్తుంటాం. ఆ నమ్మకం అనేది కొంచెం జాగ్రత్తగా ఛానలైజ్ చేసుకుని దేన్ని నమ్మాలి, దేన్ని నమ్మకూడదు, ఎక్కడి వరకు నమ్మాలి, ఎక్కడి వరకు నమ్మకూడదు, ప్రాబబిలిటీ, దాన్ని కరెక్ట్గా ఛానలైజ్ చేసుకుని మనం లైఫ్ని కనుక లీడ్ చేస్తూ ఉంటే చాలా తప్పుల్ని అవాయిడ్ చేయొచ్చు, చాలా మిస్టేక్స్ని అవాయిడ్ చేయొచ్చు, చాలా మోసాలను అవాయిడ్ చేయొచ్చు. అలాగే మన రిలేషన్స్ కూడా బాగుంటాయి. ఎవరు నమ్మమన్నాడు? ఎవరు నమ్మమన్నారు? మీరే కదా నమ్మింది. ఎవరైనా చెప్పారా మిమ్మల్ని నమ్మమని? సరే నమ్మమన్నారే అనుకోండి, నన్ను నమ్మరా అంటారు. మీ బుద్ధి ఏమైంది? మనకంటూ ఒక జ్ఞానం ఉంది కదా, ఎనాలిసిస్ చేసుకోవాలి కదా. ఎందుకు నమ్మాలి? నమ్మకాన్ని మనం ఎలా డిసైడ్ చేసుకోవచ్చు అంటే ఎందుకు నమ్మాలి, ఏ బేసిస్ మీద నమ్మాలి. 1 2 3 4 5 ఓకే, ఈ పాయింట్స్ ఇలా ఉన్నాయి కాబట్టి నమ్మొచ్చు, ప్రాబబిలిటీ. వాడిని నమ్మొచ్చరా అంట. మీకు అర్థమైంది? నమ్మొచ్చు అనేది ప్రాబబిలిటీ. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏది, ఎంతవరకు, ఎక్కడ, ఎందుకు నమ్మాలి అనేది ఒక నిర్ధారణకు వచ్చి దాని ప్రకారం మనం నిర్ణయాలు తీసుకుంటే బ్రహ్మాండం ఉంటుంది. జీవితాన్ని చూసే పర్స్పెక్టివ్ మారిపోతుంది, డైమెన్షన్ మారిపోతుంది. జీవితాన్ని కొత్త కోణంలో చూడగలం. ఇది కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు మనం మాట్లాడుతున్నది. జీవితాన్ని కొత్త కోణంలో చూడగలగాలి అంటే మన నమ్మకాలు మారాలి. మన బిలీఫ్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్గా ఉందండి. చిన్నప్పటి నుంచి చాలా చెప్పి పెంచేసినాం. అది ఒక బూచి ఉంటుంది, అది చీకట్లోకి వెళ్ళకు. ఇవే కదా మనం చిన్నపిల్లలకి చెప్పి పెంచేది. సో మనం ఎంత డ్యామేజ్ చేస్తున్నాం తెలియకుండా. నమ్మకాలు, గుడ్డి నమ్మకాలు అంటే సరే. సో మనం ఏమి నమ్ముతామో మన పిల్లలకి ఏ విధమైన నమ్మకాలని కలగజేస్తాము అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఈ వీడియో ఏమైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ విషయాలు, మీకు ఏదైనా ఐడియాస్ వస్తే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్ మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఊరికనే ఏది నమ్మకండి. నమస్తే.